ఒత్నీయేలు మాటకి దేవుని యొక్క సింహం. అసలు ఒత్నీయేలు దేవుడు ఎందుకు ఎన్నుకోలే? చాలామంది ఉండగా మొట్టమొదటి న్యాయాధిపతిగా ఎన్నుకోవాలంటే ఆయన యేసు ప్రభువుకి సాదృశ్యం ఉన్నాడు. ఒత్నీయేలు యూదా గోత్రానికి సంబంధించిన వాడు. హీస్ ఫ్రమ్ ద ట్రైబ్ ఆఫ్ జూడా. యూదా గోత్రానికి సంబంధించిన వాడి కోసం ఆదికాండంలో ఏమనుందంటే, ఆదికాండంలో యూదాను గురించి యోధా కొదమ సింహమా అని పిలిచాడు ఆయన. ఇప్పుడు దేవుడు ప్రజలు సమస్యలు శోధన ఉన్నప్పుడు, కన్నీటితో ఇబ్బందులు ఉన్నప్పుడు వారికి విడుదల కావాలి. అలాంటి చెడ్డవాడిని ఎదుర్కోవాలంటే, అలాంటి చెడ్డవాడితో పోరాటం చేయాలంటే మొట్టమొదటిసారిగా ఇశ్రాయేల్లో యుద్ధమాడే ఒక వ్యక్తి, మొట్టమొదటిసారిగా యుద్ధం ఎరుగని ప్రజలతో యుద్ధము చేసే ఒక వ్యక్తి లేపబడాలంటే అతడు యోధా కొదమ సింహమై ఉండాలి. అతడు గుండె ధైర్యం కలిగి ఉండాలి. అతడు పోరాటానికి వెనకాడని వ్యక్తి ఉండాలి. చెడ్డవాడితో పోరాటానికి, విరోధులతో పోరాటానికి అతనికి క్రీస్తు గుండె కావాలి. హల్లెలూయా, ధైర్యపు గుండె కావాలి. అందుకే ఒత్నీయేలు దేవుడు ఎన్నుకున్నాడు.